ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం, ఇక్కడ మిస్ ఫెరాయాకి తెలిసిపోతుంది ఆమె క్లబ్ లో ఏదైతే ఇప్పటి వరకు జరుగుతూ వస్తుందో, ఏదైతే పోలీస్ వాళ్ళు వస్తుండేనో దాని వెనకాల ఎవరో కాదు ఖెమ్తిస్ యొక్క ఆంటీ షొరాయా చేస్తుంది అని ఇక్కడ షొరాంగ్ మొత్తం చెప్పేస్తుంది. ఎప్పటి వరకు అయితే ఖెమ్తిస్ మిస్ ఫెరాయాతో ఉంటాడో అప్పటి వరకు నేను పోలీస్ వాళ్ళని ఇక్కడ పంపిస్తూనే ఉంటాను రేట్ చేయడానికి. సో నేను కోరుకోను ఖెమ్తిస్ ఏదైతే నువ్వు తప్పుగా సంపాదిస్తావో ఆ డబ్బులను యూజ్ చేయాలని. సో ఇక్కడ మిస్ ఫెరాయా చెప్తూ ఉంటుంది, నా క్లబ్ లీగల్, నువ్వు ఎన్నిసార్లు అయినా ఇక్కడ పోలీస్ తీసుకొచ్చినా కానీ నువ్వు ఏం చేయలేవు. ఇక్కడ షొరాంగ్ చెప్తూ ఉంటుంది, నువ్వు నీ మీద నువ్వు అంత కాన్ఫిడెంట్ గా ఉండకు, నీకు నీ క్లబ్ లోపల మేబీ సర్ప్రైజ్ దొరకొచ్చు. సో ఇక్కడ మిస్ ఫెరాయా షొరాంగ్ ని అక్కడ నుండి పంపించేస్తుంది. సో ఇటువైపు మనం చూస్తాం, క్లబ్ లోపల పోలీస్ వాళ్ళు అందరినీ డిటైన్ చేసేస్తారు. సో ఇక్కడ కొందరు కస్టమర్స్ లైవ్ కి వెళ్లి క్లబ్ లోపల జరుగుతున్న దాన్ని చూపిస్తుంటారు. సో దాని వల్ల క్లబ్ గురించి చాలా బ్యాడ్ గా రివ్యూస్ వెళ్తుంటాయి. సో ఇక్కడ నెక్స్ట్ డే కాలేజ్ లో వీళ్ళ ఖెమ్తిస్ కి ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్న సోడా తీసుకొచ్చి ఇస్తాడు. సో అప్పుడు అతను ఖెమ్తిస్ కి ఒక ఇన్సూరెన్స్ గురించి చూపిస్తాడు, ఏదైతే సేమ్ సెక్స్ లవర్ ని వాళ్ళ బెనిఫిషియల్ లో పేరు ఇవ్వడానికి పర్మిషన్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ ఆలోచిస్తాడు, ఫ్యూచర్ లో ఒకవేళ నేను ఇన్సూరెన్స్ తీసుకుంటే అప్పుడు అతను బెనిఫిషియల్ లో ఖెమ్తిస్ యొక్క పేరు ఇస్తాడు అని. అది విన్న తర్వాత ఖెమ్తిస్ కి అయితే చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అతను వీళ్ళతో థ్యాంక్ యూ అని చెప్తాడు. ఇటువైపు ఖెమ్తిస్ కి మళ్ళీ క్లబ్ గురించి టెన్షన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళ అతనికి భరోసా ఇస్తుంటాడు, మనం ఇద్దరం కలిసి మళ్ళీ మొత్తం సరి చేద్దాం. ఈవినింగ్ టైమ్ లో అందరూ హోస్ట్ కలిసి ఉంటారు. సో ఇక్కడ మిస్ ఫెరాయా వాళ్ళందరి గురించి కొన్ని పర్ఫ్యూమ్స్ ని తీసుకొస్తుంది. ఇప్పుడు వాళ్ళు అదే ట్రై చేస్తుంటారు. సో ఇక్కడ జపాన్ కూడా సీజీకి పర్ఫ్యూమ్ ని ఎలా పెట్టాలో సరైన పద్ధతి చెప్తుంటాడు. సో అప్పుడు మిస్ ఫెరాయా అక్కడికి వస్తుంది. సో అప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది, క్లబ్ యొక్క క్లీనింగ్ చేయడానికి కొన్ని రోజుల వరకు ఆమె క్లబ్ ని క్లోజ్ చేస్తుంది అని. సో ఆమె చాలా బాగా క్లబ్ ని క్లీన్ చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆమెకి ఎక్కడ కూడా ఇల్లీగల్ వస్తువు దొరకకుండా ఉండడానికి. సో అప్పటి వరకు మిస్ ఫెరాయా వాళ్ళందరికీ హాలిడేస్ ఇస్తుంది. సో అప్పుడు ఆమె వితౌట్ టెన్షన్ మీరు ఎక్కడైనా ట్రావెల్ చేసి రా అని చెప్తూ ఉంటుంది, నేను మీ శాలరీస్ ని కట్ చేయను. ఇది విన్న తర్వాత వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ ఖెమ్తిస్ మిస్ ఫెరాయా దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను ఆమెతో ఆగి క్లబ్ ని క్లీన్ చేస్తాను అని చెప్తుంటాడు. కానీ ఇటువైపు మిస్ ఫెరాయా వద్దు అని చెప్తుంది. సో అప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది, నువ్వు ఈ సిచ్యువేషన్ ని యూజ్ చేసి వీళ్ళతో కలిసి ఏదైనా టూర్ కి వెళ్ళు అని సజెషన్ ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఖెమ్తిస్ వాళ్ళ మదర్ యొక్క మాటలను ఒప్పుకుంటాడు, కానీ ఇప్పటికీ కూడా అతనికి ఆమె గురించి టెన్షన్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఖెమ్తిస్ కి డౌట్ కలుగుతూ ఉంటుంది, వాళ్ళ మదర్ అతనితో ఏదో దాచిపెడుతుంది అని. సో ఇక్కడ వీళ్ళ అతనితో చెప్తుంటాడు, ఒకవేళ మీ మదర్ నీతో ఏమైనా దాచిపెడితే ఆమె తప్పకుండా ఏదో ఒకటి ఆలోచించి ఉంటుంది, నువ్వు నీ మదర్ మీద ట్రస్ట్ పెట్టు, ఇంకా నువ్వు ఆమెకి ఎక్కువగా టెన్షన్ ఇవ్వకు. సో ఇక్కడ ఖెమ్తిస్ వాళ్ళ మదర్ గురించి మెచ్చుకోవడం చూసి విలాని జోక్ లో, నువ్వు నా మదర్ యొక్క ఫ్యానా అని అడుగుతాడు. సో అప్పుడు అతను విలాతో డేట్ కి వెళ్దామని అడుగుతాడు. సో ఇక్కడ వీళ్ళ హ్యాపీగా ఒప్పుకుంటాడు. సో ఇక్కడ ఖెమ్తిస్ విలాని వాళ్ళ మదర్ యొక్క పాత ఇంటి దగ్గర తీసుకెళ్తాడు, ఎక్కడైతే ఆమె పుట్టి పెరిగిందో. సో ఇక్కడ ఖెమ్తిస్ విలాతో చెప్తుంటాడు, ఎప్పుడైతే నేను ఇక్కడికి వస్తానో అప్పుడు నా ఎనర్జీ డబుల్ అయిపోతుంది. సో ఇక్కడ విలా చెప్తుంటాడు, ఒకవేళ నాకు తెలిస్తే మనం ఇక్కడికి వస్తున్నాము అని నేను నా గురించి ఎక్స్ట్రా బట్టలను పెట్టుకునేవాడిని. సో ఇక్కడ ఖెమ్తిస్ అతనితో ఫ్లడ్ చేస్తూ అంటుంటాడు, ఎప్పుడైతే నువ్వు నాతో ఉన్నావో నువ్వు బట్టలు వేసుకోవాల్సిన అవసరం లేదు. సో అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. సో ఇటువైపు ఖెమ్తిస్ విలా గురించి నూడిల్స్ ని ప్రిపేర్ చేస్తుంటాడు. సో అందులో కూడా అతను విలాతో కలిసి రొమాన్స్ చేయడానికి ఒక సిచ్యువేషన్ ని కూడా పోనివ్వడు. సో ఇటువైపు మనం చూస్తాం, సీజీ ఉన్న జపాన్ కూడా బయట తిరగడానికి వస్తారు. సో ఇక్కడ సీజీ ఒంటరిగా ఫీల్ అవుతుంటాడు, ఎందుకంటే అతను ఈ టైమ్ లో క్లబ్ లో ఉంటాడు, కొంతో కలిసి అతను ప్రాక్టీస్ చేస్తుంటాడు. సో ఇక్కడ జపాన్ సీజీతో అడుగుతాడు, నువ్వు ఇప్పుడు కూడా ఎంతో కోపంతో ఉన్నావా? సో ఇక్కడ సీజీ చెప్తుంటాడు, నేను కోపంతో లేను, నేను ఇప్పుడు కూడా ఆలోచించలేదు కెన్ ఇలా చేస్తాడు అని. సో ఇక్కడ జపాన్ కి అర్థం అవుతూ ఉంటుంది కెన్ ఎందుకు అలా చేశాడు, ఎందుకంటే అతను సీజీని లైక్ చేస్తున్నాడు కాబట్టి. ఇక్కడ సీజీ చెప్తుంటాడు, నువ్వు కెన్ సైడ్ తీసుకుంటున్నావు, నువ్వు ఇప్పుడు నాతో ఫ్లడ్ చేయవా? సో దానికి జపాన్ అంటాడు, నేను ఇప్పుడు కూడా నీతో ఫ్లడ్ చేస్తాను, ఫస్ట్ నేను కోరుకోవడం లేదు ఇద్దరు ఫ్రెండ్స్ మీద గొడవ జరగాలని. సో ఇక్కడ జపాన్ సీజీ ఉన్ను కొన్ మధ్యలో జరుగుతున్న ఫైట్ ని ఆపడానికి కొన్ని ఇక్కడికి పిలుస్తాడు. అప్పుడు అతను సీజీతో కొంత బాగా మాట్లాడు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు.
సో ఇక్కడ కెన్ సీజీతో చెప్తూ ఉంటాడు, నీకు తెలుసా నువ్వు నా గురించి ఎందుకు బెస్ట్? నువ్వు ఎక్కువగా కూడా ఎవరితో మాట్లాడవు, అయినప్పటికీ నువ్వు గెస్ట్ ని ఎంటర్టైన్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటావు. నువ్వు ఇప్పటి వరకు ట్రై చేస్తూ ఉంటావు అంటే వాళ్ళు నేను ఇష్టపడే వరకు నువ్వు డాన్స్ లో కూడా బాగాలేవు, కానీ నువ్వు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటావు. ఎప్పటి వరకు అయితే నువ్వు అందులో బెస్ట్ కావు. సో ఇదంతా నువ్వు చేస్తావు, అయినప్పటికీ నువ్వు నెంబర్ 1 హోస్ట్ కావడం డిజర్వ్ చేయవా? సో ఇటువైపు సీజీకి బాగా అనిపిస్తుంది ఏదైతే కున్ అతని గురించి ఆలోచిస్తున్నాడో ఆ విధంగా. సో ఇక్కడ అతను కొంత చెప్తుంటాడు, నెంబర్ 1 కావడం అది నా చేతిలో లేదు, అది గెస్ట్ చేతిలో ఉంది. సో నేను అక్కడి వరకు చేరుకోవడానికి నన్ను నేను హార్డ్ వర్క్ ఇంప్రూవ్ చేసుకోగలను. సో ఇక్కడ కున్ ఏదైతే అతను చేశాడో దాని గురించి సారీ చెప్తాడు. సో ఇక్కడ సీజీ అతన్ని క్షమించేస్తాడు, ఏదైతే జరిగిపోయిందో జరిగిపోయింది. సో ఇటువైపు మనం చూస్తాం మిస్ ఫెరాయా క్లబ్ ని క్లీన్ చేస్తూనే ఉంటుంది. అప్పుడే సొరాయిని అక్కడికి వచ్చేస్తుంది. అప్పుడు ఆమె బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది, నువ్వు ఇప్పటి వరకు అయితే కెమ్తిస్ ని మా ఇంటికి పంపవో అప్పటి వరకు పోలీస్ వాళ్ళు ఇక్కడికి వస్తూనే ఉంటారు. సో అప్పుడు ఆమె మిస్ ఫెరాయాని ఇన్సల్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ మాటలను విన్న తర్వాత దాయికి చాలా కోపం వస్తూ ఉంటుంది. సో అప్పుడు ఆమె కోపంతో ఆమెని అక్కడి నుండి పంపించేస్తుంది. సో ఇక్కడ మిస్ ఫెరాయా దాయిని తన గురించి స్టాండ్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. సో ఇటువైపు కెమ్తిస్ విలా పూల్ దగ్గర కూర్చొని ఉంటారు. సో ఇక్కడ విలా అతనితో అడుగుతాడు, డిన్నర్ లో నువ్వు ఏం తినాలనుకుంటున్నావు? కానీ ఇటువైపు అయితే కెమ్తిస్ కి తను చాలా జోష్ లో ఉంటాడు. అప్పుడు అతను విలాని డిన్నర్ లో తినాలనుకుంటున్నాను అని చెప్తుంటాడు. దాని తర్వాత కెమ్తిస్ విలాకి అతని ఇన్సూరెన్స్ యొక్క పేపర్స్ ని చూపిస్తాడు. అతను బెనిఫిషియర్ లో విలా యొక్క పేరుని రాస్తాడు. సో ఇక్కడ విలాకి నమ్మకం కలగదు, ఏదైతే అతను చేయాలనుకున్నాడో కెమ్తిస్ అతని కంటే ముందు చేశాడు. అప్పుడు అతను కెమ్తిస్ తో థ్యాంక్ యూ చెప్తాడు. కానీ ఇటువైపు కెమ్తిస్ థ్యాంక్ యూ కి బదులు కిస్ అడుగుతాడు. అప్పుడే వాళ్ళకి డోర్ బెల్ రింగ్ అయినట్టు వినిపిస్తుంది. బయట వెళ్లి చూసిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది మిస్ ఫెరాయా చెప్పినందుకు అందరూ హోస్ట్ అక్కడ వెకేషన్ ని స్పెండ్ చేయడానికి వస్తారు. ఇటువైపు విలా కెమ్తిస్ వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇక్కడ కెన్ కెమ్తిస్ తో ఏదైతే అతను చేశాడో దాని గురించి సారీ చెప్తాడు. ఇప్పుడు అతను చెప్తుంటాడు, మీరు ఏం తప్పు చేయలేదు, సో ఎవరినైతే బయటికి పంపించాలో అది నేను అని చెప్తుంటాడు. సో ఇటువైపు కెమ్తిస్ కి కెన్ తో ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో దాని వల్ల అతను అంతా మర్చిపో అని చెప్తుంటాడు. అందరూ లోపలికి వస్తారు. సో ఇక్కడ కెమ్తిస్ వాళ్ళ మదర్ కి మెసేజ్ చేసి అడుగుతాడు అంత బాగానే ఉందా అని. ఇటువైపు మనం చూస్తాం అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి షాపింగ్ కి వెళ్తారు. సో ఇటువైపు సీజీ కెమ్తిస్ ని ఒంటరిగా చూసి అతనితో సారీ చెప్పడానికి వస్తాడు. ఎందుకంటే నేను కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను, ఎందుకంటే నువ్వు వేరే క్లబ్ లో నుండి మా క్లబ్ ని నాశనం చేయడానికి వచ్చావు అని. సో ఇప్పుడు మాకు తెలిసింది అలా కాదు అని. సో అప్పుడు అతను కెమ్తిస్ వైపు ఫ్రెండ్షిప్ ని హ్యాండ్ ని ఇస్తాడు. ఫైనలీ వీళ్ళిద్దరి మధ్యలో కూడా మొత్తం సరి అయిపోతుంది. అప్పుడే వాళ్ళందరూ అక్కడికి చేరుకుంటారు. సో దగ్గరలోనే ఒక బ్యాండ్ సాంగ్ పాడుతూ ఉంటుంది. వాళ్ళు వాళ్ళతో కలిసి సాంగ్ ని పాడుతుంటారు. ఇప్పుడు వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తుంటారు. వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా పార్టీ చేస్తుంటారు. సో అప్పుడే కెమ్తిస్ కి మిస్ ఫెరాయా నుండి మెసేజ్ వస్తుంది, నేను బాగున్నాను, మా వర్క్ తొందరలోనే ఎండ్ అయిపోతుంది. అప్పుడు విలా కూడా అతని వెనకాలకి వస్తాడు. అప్పుడు అతను చెప్తుంటాడు, మిస్ ఫెరాయా మొత్తం ఒంటరిగా హ్యాండిల్ చేసుకోగలదు అని, నువ్వు వట్టిగానే టెన్షన్ తీసుకుంటుండే. ఇక్కడ విలా కెమ్తిస్ తో చెప్తుంటాడు, మిస్ ఫెరాయా అనే ఫస్ట్ పర్సన్ ఎవరైతే నాలో హోస్ట్ అవ్వగలను అనే పొటెన్షియల్ ని చూసారో. ఇప్పుడైతే అతను అతని షాప్ లో మెంటల్ గా డాన్స్ చేస్తుండేను. అప్పుడు ఆమె అతనికి ట్రైనింగ్ ఇవ్వడానికి ఆమెతో తీసుకెళ్తుంది. ఎప్పుడు కూడా అతని మీద ఫెయిల్ కాలేదు. దాంతోనే అతను ఈ రోజు ఇక్కడికి చేరుకున్నాడు. సో నేను లక్కీ అనుకుంటాను, నేను మిస్ ఫెరాయాతో కలిసాను. సో కెమ్తిస్ చెప్తుంటాడు, ఒకవేళ నువ్వు నా మదర్ తో కలవకపోయినా కానీ నువ్వు ఏదో ఒకటి బాగానే చేస్తూ ఉండేవాడివి కావచ్చు. సో విలా కెమ్తిస్ చెప్తుంటాడు, రేపు అతని గురించి చాలా ఇంపార్టెంట్ రోజు. అప్పుడే గ్రేట్ అతన్ని పిలుస్తాడు. తిన్న తర్వాత గ్రేట్ జేమ్స్ అది తీసుకోవడానికి వెళ్తారు. సో నెక్స్ట్ డే విలా కెమ్తిస్ ని మందిర్ కి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళ డాడీ యొక్క చనిపోయిన రోజు. పూజ చేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఒక చెట్టు దగ్గర కూర్చుంటారు. సో ఇక్కడ కెమ్తిస్ విలాతో వాళ్ళ నాన్న గురించి చెప్పు అని చెప్తుంటాడు. అప్పుడు విలా చెప్తుంటాడు, మా నాన్న చాలా బాగా కనిపించేవాడు, తను చాలా కైండ్. నేను ఎప్పుడైతే చిన్నగా ఉండేనో అప్పుడు మా నాన్న చాలా రిచ్, నేను ఏది కోరుకుంటేనో అది తీసుకొచ్చి ఇచ్చేవారు. సో అతని వర్క్ వల్ల చాలా స్ట్రెస్ లో ఉండేవారు. సో దాని వల్ల అతను చనిపోయారు. మా నాన్న చనిపోయిన తర్వాత మాకు తెలిసింది మా నాన్న చాలా అప్పులో ఉన్నారు అని. ఆ డబ్బు రుణం తీర్చడానికే మా మదర్ డే అండ్ నైట్ వర్క్ చేస్తూ ఉంటుంది. సో అందువల్లనే నేను కోరుకుంటున్నాను, నేను నా స్టడీని త్వరగా కంప్లీట్ చేసి మా డాడీ యొక్క రుణాన్ని తీర్చాలని. సో దీంతోనైతే మా మదర్ కి ఎక్కువ హార్డ్ వర్క్ చేయకుండా ఉండడానికి
ఇక్కడ కెమ్తిస్ విలాతో చెప్తుంటాడు, నువ్వు ఇలా చేయగలవు, ఇంకా విషయం నీ గురించి వస్తే నేనున్నాను కదా, నేను నీ గురించి చూసుకుంటాను. సో ఇటువైపు కెన్ను జపాన్ లంచ్ ని ప్రిపేర్ చేస్తుంటారు. సో ఇక్కడ జపాన్ సేజీ గురించి వేరుగా లంచ్ ని ప్రిపేర్ చేస్తాడు. సో ఇక్కడ కొన్ సేజీకి చెప్తుంటాడు సేజీకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదు, తను ఎలాంటి ఎగ్ తింటాడో. సో ఇక్కడ జపాన్ కి చాలా బాధ కలుగుతుంటుంది. అతనికి సేజీ యొక్క లైక్స్ అన్లైక్స్ గురించి తెలియవు అని. అంతేకాదు ఎప్పుడైతే సేజీ కెన్ తో అతని హెయిర్ ఆయిల్ ని అడుగుతాడో అప్పుడు అతనికి తెలుసు అతను అది ఇక్కడ పెట్టాడు. సో ఇక్కడ జపాన్ ఇంకా సాడ్ అయిపోతాడు. సో నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం గ్రేట్ వాళ్ళందరి గురించి డ్రింక్స్ ని తీసుకొస్తాడు. సో ఇక్కడ జపాన్ కెన్ సేజీకి ఒకటేసారి డ్రింక్ ని ఇస్తారు. సో ఇక్కడ వాళ్ళు మాట్లాడుతుంటారు ఈ రోజు వాళ్ళు ఏం చేయాలో, మనం ఇంత ఫ్రీగా ఉండే మనకు అలవాటే లేదు. సో ఇక్కడ గ్రేట్ కి టెన్షన్ అవుతూ ఉంటుంది, మనం మళ్ళీ వర్క్ కి వెళ్తామా లేదా అని. సో ఇక్కడ జపాన్ వాళ్ళకి మేనిఫెస్ట్ గురించి చెప్తుంటాడు, ఒకవేళ మనం మంచి గురించి ఆలోచిస్తే మొత్తం మంచిగానే జరుగుతుంది. అప్పుడు వాళ్ళందరూ కలిసి మేనిఫెస్ట్ చేస్తుంటారు. సో అప్పుడే జాక్ వాళ్ళకి ఒక కామెంట్ ని రీడ్ చేసి చెప్తాడు. సో అందులో ఒక యూజర్ రాస్తాడు, నేను చాలా ఇయర్స్ నుండి డీప్ నైట్ క్లబ్ ని ఫాలో అవుతున్నాను. ఎప్పుడైతే పెద్దోడిని అయిపోతానో అప్పుడు చాలా డబ్బులు సంపాదించి ఇప్పుడు అందరూ హాస్టళ్లను కలుస్తాను. సో కామెంట్స్ చదివిన తర్వాత వాళ్ళందరి ఫేస్ మీద హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటుంది. సో ఇటువైపు మనం చూస్తాం విలా కెమ్తిస్ ఒంటరిగా పూల్లో ఉంటారు. సో ఇక్కడ విలాకి భయం వేస్తూ ఉంటుంది, రియల్ గా వాళ్ళ క్లబ్ క్లోజ్ అయిపోతుందో అని. సో ఇక్కడ కెమ్తిస్ అతని మీద భరోసా పెట్టు అని చెప్తుంటాడు, అతను డీప్ నైట్ ని ఏం కానివ్వడు అని. విలాని బెటర్ చేయించడానికి కెమ్తిస్ అతన్ని కిస్ చేస్తుంటాడు. అప్పుడే జపాన్ అక్కడి నుండి వెళ్తుంటాడు. సో అప్పుడు అతను అన్ఇంటెన్షనల్లీ వాళ్ళను ఇంటిమేట్ అయ్యేటప్పుడు చూస్తాడు. అంతలోనే అతను సౌండ్ చేయబోతాడు, కానీ అప్పుడే సీజీ అక్కడికి వస్తాడు. అప్పుడు అతను సైలెంట్ గా ఉండు అని సైగ చేస్తుంటాడు. ఇప్పుడు సీజీ స్లోగా చెప్తుంటాడు వాళ్ళు లవర్స్, అందువల్లనే వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు అతను జపాన్ తో అడుగుతుంటాడు, నీకేమనిపిస్తుంది లవర్స్ ఏం చేయాలి? ఇక్కడ జపాన్ చాలా ఇన్నోసెంట్ గా చెప్తుంటాడు, లవర్స్ కలిసి తిరుగుతారు, కలిసి లంచ్ చేస్తారు, లవర్స్ కలిసి తిరుగుతారు, ఇంకా ఒకరి చేని మరొకరు పట్టుకుంటారు. ఇక్కడ సీజీకి అర్థమవుతుంది జపాన్ కి అసలు ఏం తెలియదు అని. అప్పుడు సీజీ ముందుకు వచ్చి జపాన్ ని కిస్ చేస్తాడు. అప్పుడు అతను ఇది గుర్తు పెట్టుకో అని చెప్తాడు, ఎప్పుడైతే మనం ఎవరినైనా ఇష్టపడతామో అప్పుడు మనం వాళ్ళని కిస్ చేయాలనుకుంటాము. అలా చెప్పేసి అతను మళ్ళీ జపాన్ ని కిస్ చేస్తుంటాడు. అసలు వాళ్ళకి దీని గురించి తెలియదు, కెన్ వాళ్ళను వెనకాల నుండి చూస్తున్నాడు అని. నెక్స్ట్ సీన్ లో మనం చూస్తాం వాళ్ళు 1 వీక్ వాళ్ళ ట్రిప్ ని కంప్లీట్ చేసి బ్యాంకాక్ కి మళ్ళీ వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు క్లబ్ కి చేరుకుంటారు. అప్పుడు మిస్ ఫెరాయ్ దాయి వాళ్ళని వెల్కమ్ చేస్తుంది. ఇటువైపు సోరాంగ్ మళ్ళీ అక్కడికి చేరుకుంటుంది. సో అప్పుడు ఆమె జోక్ చేస్తూ చెప్తూ ఉంటుంది, మీ క్లబ్ ఇది తొందరలోనే క్లోజ్ అవ్వబోతుంది. అప్పుడు ఆమె చెప్తూ ఉంటుంది కెమ్తిస్ తో, నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వు మీ ఫాదర్ ఇంటికి వెళ్ళడానికి. దీంతో కెమ్తిస్ కి అర్థమవుతుంది ఏదైతే వాళ్ళతో జరుగుతుండేనో వాటి అన్నిటి వెనకాల వాళ్ళ ఆంటీ ఒక చేయి ఉంది అని. సో ఇక్కడ అతను సోరాంగ్ కి వాళ్ళ ఆంటీతో చెప్తుంటాడు, ఒకవేళ ఈ డీప్ నైట్ క్లబ్ లేకపోయినా కానీ నేను మీతో రాను. సో మా మదర్ కి ఈ క్లబ్ అంటే చాలా ఇష్టం, సో అందువల్లనే నేను దీన్ని కాపాడడానికి నా మొత్తం ప్రాణం ఇస్తాను. సో మీరు మా మ్యాటర్ నుండి దూరంగా ఉండండి. అప్పుడు వాళ్ళ ఆంటీకి చాలా కోపం వస్తుంది, అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ కెమ్తిస్ మిస్ ఫెరాయ్ దగ్గరికి వెళ్తాడు. సో అప్పుడు అతను చెప్తుంటాడు, నా దగ్గర చాలా మంచి ఐడియా ఉంది. సో దీంతో ఈ ఎపిసోడ్ ఇక్కడికి ఎండ్ అవుతుంది. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.